డీటెయిల్స్ చూద్దాం. సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో వేముల దుర్గారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం 5 మైనర్లను పోలీసులు తీసుకెళ్లడంతో వడ్డెర కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అమాయకులను బలి చేస్తున్నారంటూ కన్నీరు మున్నీరయ్యారు. తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదంటున్న దుర్గారావు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న దుర్గారావు ఎవరు అని పోలీసులు ఇంటికొచ్చారని, వివరాలేమి చెప్పకుండానే తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అడిగితే అతనే జగన్పై రాయి వేశారని చెప్తున్నారని, సీఎంపై దాడి చేసేంత ధైర్యం తమ కుమారుడికి లేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. దుర్గారావుకు చిన్నపిల్లలు, భార్య ఉన్నారని, కాయకష్టంతో బతకడమే తమకు తెలుసని అంటున్నారు. నా భర్తతో నన్ను ఫోన్ మాట్లాడాడు. ముందు మాకు తెలియాలి చెప్పాలి. నా భర్త నన్ను తీసుకురావాలి. నాకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ మీదే. ఒకటిసారి ఇక్కడ 500 మీటర్ల దూరంగా ఎమ్మెల్సీ గారి ఇల్లు. ఆయనకి రోజు తెల్లారితే మేము వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం. ఆ సెంటర్లోనే పని మాట్లాడుకుంటాం. అక్కడి నుంచి వెళ్తాం. ఎవరు ఎలాంటిది ఎమ్మెల్సీకి ప్రతి ఒక్కరు తెలిసి మాకు కూడా ఆయన అడగండి. ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళు అని అడగండి. వాళ్ళు అంటే ఒక కార్పొరేటర్ కాదు, ఒక ఏ గారు కాదు, డి గారు కాదు, రాయడానికి ఒక సీఎం గారితో రాయాలంటే ఎలాంటి వాళ్ళు 62లో వచ్చాం సార్ మేము ఇక్కడికి ఇదే ఏరియాకి. సార్ మమ్మల్ని ఒక ఎమ్మెల్సీని గమనించాలి కదా సార్. 1450 మంది పోలీసులు ఉన్నారు. 1450 మంది పోలీసులు, లేడీస్ పోలీసులు సార్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు సార్? మేము అక్కడ డాబగొండ ఎక్కడి నుంచి వెళ్ళారు, కరెంట్ తీసేశారు. చూడండి, మీ సీసీ కెమెరా ఉంటది, డ్రోన్ కెమెరా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు చూసుకోండి. ఒకళ్ళు మీరు తప్పండి అనుకోండి, మీ భార్య భర్తలకి ఏం చెప్పి తల్లిదండ్రులకు చెప్పి ఇక మీ బాబు ఉంది తప్పు చేశాడు అని మాకు నిరూపించండి. మరి తీసుకెళ్లారు. ఆ పిల్లలు ఏంటి పరిస్థితి ఏంటి? అమ్మా వెళ్ళారు మరి పోలీసులతో మాకు ఎక్కడని తెలియదు. దుర్గారావు నువ్వేనంటావు, నేనే సార్ అన్నాడు. ఎక్కువ ముందు జీబెక్ అన్నాడు. జీబెక్ తీసుకుని వెళ్ళాడు. మరి దేనికి తీసుకెళ్ళాడు చెప్పాలి కదా. మీరు అడిగారా? అడిగితలేదు సార్, ఆగేదాకు లేదు, అడిగేదాకు లేదు, తీసుకెళ్ళిపోయాడు. మరి ఎవరు వాళ్ళు? పోలీసులా కాదా నాకు తెలియాలిగా. కాన్వాయ్ కూడా పోలీస్ కాన్వాయ్ కాదు, అది పోలీస్ కాన్వాయ్ కాదు. ఏందో 2 పేర్లు పోలీసు అని ఉంది. మరి అక్కడ తీసుకెళ్ళాడు ఫలానా కారణం ఎవడో కొట్టాడు అవన్నీ జరిగింది. మరి మా అన్నని తీసుకెళ్ళాడు తెలియాలి కదా. ఇప్పుడు పిల్లలు రాత్రి నుంచి నిద్రపోవట్లేదు, అన్నం తినట్లేదు. రాత్రి వాళ్ళ అమ్మగారు మీరు బాధపడితే పిల్లలకి ధైర్యం చెప్పుకొని కూర్చున్నాం. మేము వాడిని కొట్టేంత తోలవా ఎవరైనా 200 ఇస్తానంటే ఏదైనా ఆశ డబ్బులు తెచ్చుకున్నాడు. బాగానే ఉంటారు, తినేవాళ్ళు బాగానే ఉంటారు. మా మీద చేసేది మేము 62లో వచ్చాము. చిన్నరం ఏ పూటకి ఆ పూట తెచ్చుకొని ఎక్కడ కూలండి అక్కడికి 200 ఇచ్చినా వెళ్తాం, 300 ఇచ్చినా ఈ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం, ఆ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం. అంతేగాని మాకు కొడతాము చేయటము అక్రమాలు చేయటం మాకు తెలియదు. ఇప్పుడు పిల్లలు అంటే ఒక వచ్చింది కాబట్టి ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి రకరకాలుగా ఉద్దేశాలు అంటే చుట్టుపక్కల వాతావరణం అలాంటిది. అంతేగాని మాకు మా ప్రాంతంలో మా ఒడ్రోళ్ళు మేము కాయ కష్టం చేసుకుని బతికోవాలి సార్. మేము మట్టి పని చేసుకొని స్లాబ్లు కానీ బిల్లులు కొడతాం కానీ ఏదైనా కూలి. ఇప్పుడు ఆడలు కూడా ఎక్కడ 200 ఉన్నా 300 ఉన్నా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు మనం పిలుచుకెళ్తారు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అయ్యా మనకి రేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, 200 కాండి, 300 వస్తా, 300 వస్తా తీసుకెళ్తారు. ఆడవాళ్ళు మొన్న కూడా 200 మంది ఆడవాళ్ళు తీసుకెళ్లారు మన జగన్ మీటింగ్ కి. అక్కడికి మనం అక్కడ ఇస్తారు విందుకు కూడా తీసుకెళ్లారు. నేను వెళ్ళా శ్రీనివాసరెడ్డి గారు అంటే ఇలాగా మేము తేలుతున్నాం. ఇక్కడ ఏ మనిషి అలాంటి వాడు, ఎక్కడ ఈ వ్యక్తి అలాంటి వాడు, ఈ ఏరియాలో ఉంటున్నారు, ఈ ఏరియాలో ఎలా అని ఆలోచించాలి కదంటే. తీసుకెళ్ళిపోయి ఆగండి, మీరు తీసుకెళ్లారు, తీసుకెళ్ళిన భార్య పిల్లలకు రెస్పాన్సిబుల్